మహారాష్ట్ర పర్బనీ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. హనుమాన్ ఆలయం మండపం కూలి 4 భక్తులు ప్రాణాలు కోల్పోయారు. పదుల సంఖ్యలో తీవ్ర గాయాలయ్యాయి. 30 మందికి పైగా భక్తులు శిథిలాల కింద చిక్కుకున్నారు. వెంటనే అలర్ట్ అయిన పోలీసులు రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. ఆ శిథిలాల కింద చిక్కుకున్న భక్తులను వెలికితీసి హాస్పిటల్కు తరలిస్తున్నారు. మానవత్ తాలూకా యశ్వాడిలో ఉంది ఈ హనుమాన్ ఆలయం. ఇక్కడి స్వామివారిని త్రిముఖి ఇచ్చాపూర్తి హనుమాన్ గా పిలుస్తారు. తమ కోరికలు నెరవేర్చే దేవుడుగా భక్తులకు నమ్మకం. ప్రతి మంగళ శనివారం పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తారు. ఇవాళ కూడా పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చిన వేళ ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మహారాష్ట్ర పర్బనీ జిల్లాలో ఈ ఘోర ప్రమాదం జరిగింది. హనుమాన్ ఆలయం మండపం కూలిపోయి 6 భక్తులు ప్రాణాలు కోల్పోయారు. పదుల సంఖ్యలో తీవ్ర గాయాలయ్యాయి. కొంతమందికి 30 మందికి పైగా భక్తులు ఆ శిథిలాల కింద చిక్కుకున్నారు. వెంటనే అలర్ట్ అయిన పోలీసులు రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. శిథిలాల కింద చిక్కుకున్న భక్తులను వెలికితీసి వెంటనే హాస్పిటల్కు తరలించారు. మానవత్ తాలూకా యశ్వాడిలో ఈ హనుమాన్ ఆలయం ఉంది. ఇక్కడ స్వామివారిని త్రిముఖి ఇచ్చాపూర్తి హనుమాన్ గా పిలుస్తారు. తమ కోరికలను నెరవేర్చే దేవుడిగా భక్తులకు నమ్మకం. ప్రతి మంగళ శనివారాలు పెద్ద సంఖ్యలో భక్తులు వస్తూ ఉంటారు. ఇవాళ కూడా పెద్ద సంఖ్యలోనే భక్తులు వచ్చారు. మహాప్రసాద వితరణ సమయంలో నిర్మాణంలో ఉన్నటువంటి పిల్లర్ పైకప్పు కుప్పకూలిపోయింది. మహారాష్ట్ర పర్బనీ జిల్లాలో జరిగినటువంటి ఘోర ప్రమాదానికి సంబంధించిన విజువల్స్ మనం చూస్తూ ఉన్నాం. హనుమాన్ ఆలయం మండపం ఒక్కసారిగా కూలిపోయి 6 భక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. పదుల సంఖ్యలో కొంతమందికి తీవ్ర గాయాలయ్యాయి. 30 మందికి పైగా భక్తులు ఆ శిథిలాల కిందే ఇంకా చిక్కుకున్నారు. వెంటనే పోలీసులు అలర్ట్ అయ్యి రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. శిథిలాల కింద చిక్కుకున్న భక్తులను వెలికితీసి ఒక్కొక్కరిని హాస్పిటల్కి తరలిస్తున్నారు. మానవత్ తాలూకా యశ్వాడిలో ఈ హనుమాన్ ఆలయం ఉంది. ఇక్కడ స్వామివారిని త్రిముఖి ఇచ్చాపూర్తి హనుమాన్ గా పిలుస్తూ ఉంటారు భక్తులు. తమ కోరికలు నెరవేర్చే దేవుడిగా భక్తులకు నమ్మకం. ప్రతి మంగళవారం అలాగే శనివారం పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వస్తూ ఉంటారు. ఈ రోజు కూడా శనివారం కావడంతో పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చారు. మహాప్రసాద వితరణ సమయం జరుగుతుండగా నిర్మాణంలో ఉన్నటువంటి పిల్లర్ పైకప్పు ఒక్కసారిగా కుప్పకూలిపోయి ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి రాజు అందిస్తారు ఢిల్లీ నుంచి. రాజు. ఎస్ నళిని, మహారాష్ట్రలో అతి దారుణం చోటు చేస్తుందని చెప్పుకోవచ్చు. భగవంతుని ఆశీస్సుల కోసం వచ్చినటువంటి భక్తులు ఒకసారిగా కూలినటువంటి పైకప్పు ప్రమాదంలో 4 మృతి చెందగా మరికొంతమంది దాని కింద ఇరుక్కోవడమే కాకుండా పలువురికి తీవ్ర గాయాలు కూడా అయ్యాయి. ప్రత్యేకంగా యశ్వాడిలో ఉన్నటువంటి మారుతి టెంపుల్ అంటే హనుమాన్ టెంపుల్ గా చెప్పుకుంటారు. సో హనుమాన్ టెంపుల్ కు వెళ్ళినటువంటి భక్తులు అంటే అప్పటికే నిర్మాణం గతంలో ఉన్నటువంటి దేవాలయాన్ని కొత్తగా పునర్నిర్మిస్తున్నారు. సో చుట్టూ కూడా సెంట్రింగ్ కి సంబంధించినటువంటి కర్రలు అవన్నీ కూడా మనకు కనబడుతూనే ఉన్నాయి. విజువల్స్ లో కూడా చూడొచ్చు. ఒక్కసారిగా అంటే ఎక్కడైతే దేవుడిని దర్శనం చేసుకుని ప్రసాదాన్ని తీసుకునేటటువంటి ప్రదేశం ఉంటుందో ఆ ప్రదేశంలో ప్రసాదం పెడుతూనే ఉన్నారు. ఇంతలోగా ఒక్కసారిగా పైనున్నటువంటి కప్పు కూలిపోయింది. దాంతో అక్కడికక్కడే అందరూ కూడా దాని కింద ఇరుక్కుపోయారు. పైగా అంటే ఎవరైతే ప్రసాదం పెడుతున్నారో వారు భక్తులు కూడా ఎవరైతే భక్తులు దర్శనం చేసుకుని ప్రసాదాన్ని తీసుకుంటున్నారో వారు కూడా అక్కడే మనకు కనిపిస్తూనే ఉన్నారు. సో ఒక్కసారిగా కప్పు కూలడంతో వాళ్లకు అక్కడి నుంచి తప్పించుకునేటువంటి
సమయం కూడా లేదు, మొత్తం వాళ్ళ పైనే కూలిపోయింది. దాదాపు కప్పు కూలుతున్నప్పటి సమయాన్ని కనుక చూస్తుంటే దాదాపు 10 నుంచి 20 మంది అక్కడ స్పాట్ లోనే ఉన్నారు. అందులో 4 స్పాట్ లోనే డెత్ అయ్యారని చెప్పి ఇప్పటికే మనకు అందుతున్నటువంటి సమాచారం. మిగతా వాళ్ళు ఎవరైతే కప్పు కింద ఉన్నారో వాళ్ళను బయటకు తీసేందుకు కూడా ఇప్పటికే పూర్తి స్థాయిలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. స్థానికంగా ఉన్నటువంటి అధికారులంతా కూడా అప్రమత్తమయ్యారు. మరోవైపు ఎవరికైతే తీవ్ర గాయాలయ్యాయో వాళ్ళను ఏదైతే ఆసుపత్రులకు తరలించేందుకు కూడా పూర్తి స్థాయి ఏర్పాట్లు చేశారు. మొత్తానికి ఏదైతే ప్రతి మంగళవారం శనివారం ఈ టెంపుల్ కు పెద్ద ఎత్తున భక్తులు వస్తూ ఉంటారు. అయితే ఈ ప్రమాదం ఎలా జరిగింది అనేది కూడా కొంత మిస్టరీగా కనిపిస్తుంది. నిర్మాణంలో ఉండడమా, లేదంటే అక్కడ ఉన్నటువంటి కర్రలు ఏవైతే ఉన్నాయో సపోర్టెడ్ గా ఉన్నటువంటి కొన్ని సెంటరింగ్ కర్రలు లాంటివి ఏమైనా తగిలి పడిపోయాయా అనే దాని మీద కూడా దర్యాప్తు చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సో ఏదేమైనా కప్పు కూలి ప్రమాదంలో మాత్రం భక్తులు మృతి చెందడం ఇప్పుడు ప్రతి ఒక్కరిని బాధ పెడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నళిని. రైట్ రాజు, థ్యాంక్ యూ.